14న ముద్రగడ జగన్ సమక్షంలో వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్. విలేకరుల సమావేశంలో వెల్లడించిన ముద్రగడ రాష్ట్రంలో మరిన్ని సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో 14వ తారీఖున పార్టీలోకి చేరడానికి కిర్లంపూడి నుండి బయలుదేరి తాడేపల్లి వెళ్తున్నామని మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తెలియజేశారు. ఆదివారం ఉదయం ముద్రగడ స్వగృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పలు ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందజేస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి చేసేందుకు పార్టీలో చేరడమే కాకుండా పార్టీ తరపున రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని తెలియజేశారు. పేదవాడికి మరిన్ని సంక్షేమ పథకాలు అందేందుకు తన వంతు కృషి చేస్తానని ముద్రగడ తెలిపారు. ఎటువంటి షరతులు లేకుండా పార్టీలో చేరుతున్నానని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. 14 ఉదయం కిర్లంపూడి నుండి బయలుదేరి ప్రత్తిపాడు, జగ్గంపేట, లాలా చెరువు, వేమగిరి, రావులపాలెం, తణుకు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ మీదుగా తాడేపల్లి చేరుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరుతున్నట్లు లేఖ కూడా విడుదల చేశారు. ఈ సమావేశంలో ఆయన కుమారుడు ముద్రగడ గిరిబాబు, గౌతు స్వామి, నక్క అప్పలరాజు, మండపాక చలపతి, కురుమల్ల చిన్ని తదితరులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు వైసీపీ పార్టీలోకి చేరడానికి నిర్ణయం తీసుకున్నానండి. 14వ తేదీ ఉదయం స్టార్ట్ అవుతానండి. ఈవినింగ్ 4 to 6 మధ్యన పార్టీలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నానండి. అయ్యా, ఆ విషయం మీ ద్వారా నన్ను అభిమానించే వాళ్ళందరికీ తెలియపరచమని కోరుకుంటున్నానండి. అయ్యా, 14వ తారీఖు అండి ఉదయం 8-9 మధ్య స్టార్ట్ అవుతానండి. ఈవినింగ్ 4 to 6 మధ్యని సంవత్సరం పార్టీలో చేరుతానండి. తాడేపల్లి అనుకుంటానండి, ఇంకా ప్లేస్ వెన్యూ చెప్పలేదండి. వెళ్తున్నామండి. ఇంకా నేను ఇంకా పిలిపివ్వలేదు సార్. అయ్యా, నిర్ణయం తీసుకున్నానండి. మీరు అంటే వారి పిలుపు మిథున్ రెడ్డి గారి ద్వారాను, కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారి ద్వారాను, గీత గారి ద్వారా, మన కన్నబాబు గారి ద్వారా వచ్చిందండి. నేను కూడా వారికి మద్దతుగా ఉండాలని నిర్ణయించుకున్నానండి. ఇంకా మంచి మంచి పథకాలు, సంక్షేమ పథకాలు ఇంకా పేదవారికి అందించేలాగా నా వంతు నేను కృషి చేయడం కోసం ఆలోచనతో ఉండి నిర్ణయం తీసుకున్నాను సార్. కాకినాడ పార్లమెంట్ సంబంధించి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారంటున్నారు కదా, ఆయన మీద ఏమైనా మీరు పోటీ చేయడం? నేను ఎటువంటి కండిషన్ పెట్టలేదు సార్. ఎమ్మెల్యే సీట్ కానీ ఎంపీ సీట్ కానీ అడగకున్నాను. సర్వీస్ చేయడం కోసం వస్తా అని చెప్పానండి. భగవంతుడి దయ వల్ల వారు మళ్ళీ అధికారం రావాలి. వచ్చిన తర్వాత వారు ఏదైనా ఇస్తే తీసుకోవడానికి సుముఖంగా ఉన్నాను తప్ప ఇప్పుడు మాత్రం ఎటువంటి సీటు నాకు కానీ నా కుమారుడు కానీ అడిగే ఉద్దేశం పెట్టుకోలేదండి. అన్కండిషనల్గా నేను చేయడానికి నిర్ణయించుకున్నాను సార్. చాలా మంది అభిమానులు, మీ అభిమానులు మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటారు, పోటీ చేస్తారని ఆశకొద్ది చాలా మంది. ఇది కూడా ప్రత్యక్ష రాజకీయం చేస్తారు. రాజకీయాల్లో ఉంటాను. వారి తరఫున, ముఖ్యమంత్రి గారి తరఫున ప్రచారానికి వెళ్తాను సార్. రాజకీయాల్లో ఉన్నట్టే కదా సార్. అయ్యా, ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే పోటీ చేస్తారు సార్. నేను చెప్పాను సార్ వారికి, అయ్యా నేను సేవ చేస్తానండి. మీరు అధికారం రావడం కోసం నా వంతు నేను కృషి చేస్తాను. ఎటువంటి పదవి కాంక్ష నాకు కానీ నా కుటుంబానికి లేదు. తర్వాత అధికారం వచ్చిన తర్వాత మీకు ఇవ్వాలంటే ఇద్దరు కానీ, అధికారం వచ్చినా కూడా నేను అడగనండి. మీ అంతా మీరు ఇవ్వాలంటే ఇవ్వండి అని ఏ కండిషన్ పెట్టలేదు సార్. అయ్యా, ఓకే సార్.